దగ్గర చప్పలు కొద్దిగా మేము పచ్చుకున్నాం. హల్లెలూయా. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటెదైన పువ్వుల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటెదైన పువ్వుల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. तू ही मेरा जीवन यीशु, तू ही है प्रभु, तू ही मेरे मन में यीशु, कोई ने प्रभु। तू ही मेरा जीवन यीशु, तू ही है प्रभु, तू ही मेरे मन में यीशु, कोई ने प्रभु। तेरा बिना मैं तो जीना सबरना मुश्किल है यारो, तेरे बिन में तो जुदना बिताना या मुमकिन प्यारो, तेरे बिना मैं तो जीना सबरना मुश्किल है यारो, तेरे बिन में गुजरना बिताना या मुमकिन प्यारो। तू ही मेरा प्राणाधार है, तू ही मेरा जीवाधार है, तू ही मेरा प्राणाधार है, तू ही मेरा जीवाधार है। నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము, లోకంలోనే నిన్నో వెతికా అంత శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయు నాథ, నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయు నాథ. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా
కుసుమం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం బాటదైన పూల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము. నువ్వే నా జీవాధారము. నువ్వే నా ప్రాణాధారము. నువ్వే నా జీవాధారము. तू ही मेरा प्राणाधार है. तू ही मेरा जीवाधार है. तू ही मेरा प्राणाधार है. तू ही मेरा जीवाधार है. हालेलुया. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సమయం ఇచ్చిన దైవజనుడికి నా వందనాలు. నెహెమ్యా రాసిన 10వ అధ్యాయం 35వ వచనం నుంచి 37వ యొక్క ప్రథమ ఫలములను, సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభు మందిరమునకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటుమి. మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు మా పశువులలో తొలుచూలులను ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడినట్టు మా మందలలో తొలుచూలు మన దేవుని మందిరములో సేవ చేయ యాజకుల యొద్దకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటుమి. ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలము, ప్రతిష్టార్పణలు, సకల విధమైన వృక్షముల ఫలములు, ద్రాక్షారసము, నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యొద్దకు తీసుకుని వచ్చినట్లుగా ప్రతి పట్టణములోనున్న మా పంటలో 10వ వంతును ఆ లేవీయులకు ఇచ్చినట్లుగాను నిర్ణయించుకుంటుమి. దేవుడి వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమేన్. పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియచున్నాము. ఇలాగనగా ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనపూర్వకముగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కలిగి మీకు సాక్ష్యం ఇచ్చున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమను తామే అప్పగించుకుని ఇంతగా చేయదని మేము అనుకోలేదు. దేవుడి వాక్యం దీవించుగాక. చదువుకుందాం. 20 వరకు చదువుకుందాం.
బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. యేసు వారి చెడుతన మరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్నురుక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన, ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడుగగా, వారు కైసరివనిరి. అందుకు ఆయన, అలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను. హల్లెలూయా. గడిచిన వారమంతయు ప్రభు తన బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచిన దేవదేవునికి రెండు చేతులు పైకెత్తి కూర్చుందాం. దయచేసి కూర్చుందాం. ఆల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. ఆల స్తుతించెదము. సాంద్రము అనుదాని హల్లెలూయా. స్తుతి మహిమ దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. దేవుని గణనామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా, గడిచిన వారము దేవుని ఆత్మతో ఏకీభవించవలను అనే లేఖనాలతో ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు. ఈరోజు మరొక విషయమును దేవుని పరిశుద్ధ గ్రంథములోంచి ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యములను నేర్చుకుందాం. చూడండి దయచేసి, యెహెజ్కేలు రాసిన గ్రంథము 44వ అధ్యాయంలో నుంచి ఈరోజు దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. యెహెజ్కేలు గ్రంథము, యెషయా, ఇర్మీయా, యెహెజ్కేలు ప్రవక్త గ్రంథాలలో 3వ పెద్ద ప్రవక్త అయిన యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 30వ వాక్యమును చదువుకుందాం.
ఆ, 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 ఆ. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లుగా మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకి ఇవ్వలను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకునికి ఇవ్వలను. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ, మారు మనసు, నీటి బ్యాప్టిజం వస్తే పరలోకం వెళ్తాం. అయితే పరలోకానికి వెళ్ళటానికి ముందుగా ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమిపై ఉన్నంత కాలము దేవుని ఆశీర్వాదము లేకపోతే మన కొరతలు కానీ, మన అక్కర్లు కానీ, మన అవసరతలు కానీ, లేక మనకి రావాల్సిన స్వస్థతలు కానీ ఏవి కూడా రావు. అయితే స్వస్థత కావాలన్నా, ఏమంటే మన కొరతలు తీర్చబడాలన్నా, మన అక్కర్లు తీర్చబడాలన్నా, మనకున్న రుణములు, మనకున్న ఆర్థిక సమస్యలు, మనకున్న అనేకమైన వనరులు సమకూర్చబడాలంటే, ఒక మాటలో కావాలంటే మనకి కావలసినవన్నీ భౌతికంగా మనం బ్రతకటానికి ఏదైతే మనకి కావాలో అవన్నీ ఆయా సమయానికి సమకూర్చబడాలంటే ఎవరి ఆశీర్వాదం కావాలి? దేవుని ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదము లేకుండా మనకి కావలసినవి ఎప్పుడు కూడా సమకూర్చబడవు. దేవుని ఆశీర్వాదము లేకుండా మనకి కావలసిన వనరులు మన దగ్గరకు రావంట. దేవుని కృప, ఒక మాటలో చెప్పాలంటే దైవాశీర్వాదము లేకుండా ఏది మనము తినలేము, త్రాగలేమండి. ఇక చూడండి, ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల రాసిన గ్రంథము 10వ అధ్యాయము 22లో చక్కటి మాట ఉన్నది. గతంలో ఒకసారి చదివినట్టు గుర్తు. చూడండి దయచేసి, సామెతల రాసిన గ్రంథము 10:22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరులు కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. గమనించండి ప్రియులరా, ఇక్కడ సొలొమోను తన దేవుని ఆత్మపూర్ణుడై దేవుడిచ్చిన జ్ఞానము చొప్పున దేవుని చేత ఆత్మ జ్ఞానము తెలుపబడిన సొలొమోను తన అనుభవం నుంచి రాస్తున్న మాటలు ఇవి. ఏంటంట? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చింది, కానీ నరుల కష్టము ద్వారా ఐశ్వర్యము రాదు. నరులు చెమట వస్తే ఐశ్వర్యము రాదు. నరులు ఏమండి పొద్దుగూకు ఎంత కష్టపడినను అది ఐశ్వర్యము రాదు. కానీ దేవుడిని యందు ఉండి, దేవుడిని పట్ల కృప చూపి, దైవాశీర్వాదము కనుక నీ మీద ఉంటే నీకు కావలసి అన్నీ కూడా ప్రభు నామములో సమకూర్చబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని ఆశీర్వాదం ఒక పక్కన పెట్టి నరుల కష్టం ఒక పక్కన పెడితే ఈ దేవుని ఆశీర్వాదానికి నరులు పడ్డ ఏ కష్టము కూడా ఎంత కష్టమైనా సరి సమానం కాదంట. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రవక్త గ్రంథములో 3వ ప్రవక్త అయిన యెహెజ్కేలు తన గ్రంథములో రాస్తున్న మాట, మీ కుటుంబములకు 44:30. యెహెజ్కేలు 44:30 మన మూల వాక్యం అదే. ఈరోజు మీ కుటుంబాలకు ఆశీర్వాదం కావాలి, మీ కుటుంబాలు దీవించబడాలి, మీ కుటుంబాలు ఆర్థికంగా, భౌతికంగా, ఏమండి ఆధ్యాత్మికంగా ఏ విషయములో ఎక్కడ కూడా లోటుపాటు ఉండకూడదు. అన్ని విధాలుగా నీవు నీ కుటుంబం దీవించబడాలి, ఆశీర్వదించబడటము అది దేవుని చిత్తము. దేవుడు అదే ఆశపడుతున్నాడు. అయితే అక్కడ ఏమంటున్నాడు? మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లుగా మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకునికి ఇవ్వలేను. ఎవరైనా మన ప్రధాన యాజకుడు చెప్పాలి. మన కొరకు రక్తము కాచిన ప్రధాన యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ పిసికిన ముద్దను మందిరముకు తీసుకొని రావాలి. గమనించండి, ప్రభువునందు ఎందుకు ఇది చేయాలి? దేనికి చేయాలండి అంటే, ఆ మొదటి ముద్ద ఇస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడా? ఆ మొదటి ముద్దను, పిండి ముద్దను దేవుని మందిరానికి ఆ యాజకునికి తీసుకొస్తేనే దేవుడు దీవిస్తాడంటే అది ముమ్మాటికి నిజమంట.
ఎందుకంటే అనాది కాలములోనే దేవుడంట ఒక కట్టడ, ఒక ఆజ్ఞను వాళ్ళకి పెట్టిండంట. ఆ ఆజ్ఞ తరతరాలకు. చదువుదాం దయచేసి. చూడండి దేవుని గ్రంథ బైబిల్ గ్రంథంలో వచ్చి సంఖ్యాకాండము 15వ అధ్యాయము 21వ వచనము. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 21వ వచనము. మీ తరతరములకు మీ మొదటి పిండి ముద్దలో నుండి ప్రతిష్టార్పణ దేవునికి అర్పింపవలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది తరతరాల కంట, ఒకటితో పోయేది కాదు. పిల్ల తరతరాల వరకు ఈ ఆజ్ఞను, ఈ కట్టడను, ఈ శాసనాన్ని ఏ కుటుంబం అయితే, ఏ సంఘం అయితే ఆచరిస్తుందో, ఆచరణ పెడతారో, లేకపోతే ఈ వాక్యం, ఈ ఆజ్ఞను ఫాలో అవుతారో, ఆ కుటుంబం అంట ఎవరి ఆశీర్వాదంతో నింపబడతారు? దేవుని ఆశీర్వాదము చేత నింపబడతారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, దేవుని కృప లేకపోతే చాలాసార్లు చూడండి, ఏమైనా ఒకేసారి జరిగిందని అనుకోని సంఘటన, అమ్మో దేవుడి దేవాల బతికిపోయినరా అంటారు. ఎవరి దేవాల? దేవుడు అంటే దేవుని ఆశీర్వాదము లేకపోతే ఏది కూడా మనము అనుభవించలేమండి. ఒక కాలు తీసి ఒక అడిగేయాలన్నా అది దేవుని ఆశీర్వాదంతో, అది దేవుని కృపతోనే. చూడండి, ఇక్కడ రాయబడుతున్న మాట, ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చదివారు ఇందాక నెహెమ్యా గ్రంథములో. నెహెమ్యా వాస్తవానికి ఒక జీతగాడు, దేవుడిని నమ్ముకున్నవాడే. కానీ ఎక్కడ జీతం చేసేవాళ్ళంట, ఎక్కడ పాలేరు పని చేసేవాళ్ళంట, రాజు అయిన అహర్షరోసు దగ్గర ఏమండి జీతగాడిగా పనిచేసేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ నుంచి నా మందిరము కాలిపోయింది, అయ్యో నా మందిరము, నా ప్రాంత ప్రజలు నష్టపోతున్నారని ఆ రాజు దగ్గర, యజమాని దగ్గర సెలవు తీసుకొని, లీవు అంటే ప్రభువు నందు లీవు తీసుకొని ఏం చేసిండంట, కొన్ని రోజులు లీవు పెట్టుకొని, అయ్యా నా పట్టణములో, నా ఊరిలో ఇదిగో నా మందిరము అగ్ని చేత కాల్చబడదయ్యా అని నెహెమ్యా ఏం చేసిండు, ఉన్న పల్లంగా వచ్చేసి అక్కడ కాల్చబడిన మందిరము కొరకు ఇటుకల పని, లేకపోతే కర్ర పని, ఆ పని, ఈ పని, ఒక పనిలో చెప్పాలంటే పగలంతా కూడా మోటు పని చేయించున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పగలంతా కూడా భయంకరమైన కష్టాలు చేస్తున్నారు. నెహెమ్యా అనుకుంటున్నాడు, అయ్యో నేను జీతం చేసేవాడిని, నేను కష్టపడేవాడిని, నాకెందుకు అనుకోలేదు. కానీ తనకు ఉన్న దానిలోని దేవుని సన్నిధిలో నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే, ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పడిపోయిన ప్రాకారాలు కట్టడానికి ఎంతగానో తన వంతు కృషి చేస్తూ, తన వంతు ప్రయాసపడుతూ, తన వంతు పని చేయించు, ఆ పని చేయించు తనతో పాటు ఉన్న వాళ్ళందరితో కలిసి అంట దేవుని ధర్మశాస్త్రములో ఉన్న దేవుని ఆజ్ఞానుసారంగా ఒక తీర్మానాన్ని తీసుకున్నారు వాళ్ళు. ఏం తీర్మానం చెప్పాలి? ఏం తీర్మానం అంట? మీరు చదివారుగా ఇందాకలా, చదువుతారు దయచేసి. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయమా 10వ అధ్యాయం అనుకుంటా. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయంలో నెహెమ్యా అనుకోవచ్చు, సరే నాకెందుకు ఈ తీర్మానాలు, నాకెందుకు ఈ నిర్ణయాలు, ఈ నిర్ణయం లేకపోతే ఏమైంది, ఈ తీర్మానం లేకపోతే ఏమైంది అని అనుకోలేదండి. తనతో పాడుకున్న బ్యాచ్ గుంపు అంతా కూడా కలిసి ఏక తీర్మానం చేశారు, ఏక నిర్ణయం చేశారు. ఏ నిర్ణయం చేశారంట? సరే దయచేసి 35వ వచనము. మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను, సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము, ఏమని 2-3 సంవత్సరాలు రాస్తున్నాడు అక్కడ, ఎవరిని ప్రతి ఇయర్, ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా దేవుని మందిరానికి మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటుమి. హల్లెలూయా. చూడండి, ఈరోజు దేవుని బిడ్డలుగా, దేవుని సేవకులుగా, దేవుని రక్తం, దేవుని క్రీస్తు రక్తం చేత కడగబడి నీవు నేను ఏ నిర్ణయం అయితే మనం తీసుకుంటున్నామో ఆ నిర్ణయానికి మనం కట్టుబడి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనం ఆశీర్వదిస్తారండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పక్షపాతి కాదు.
మనుషులకు పక్షపాతి కాదు, అన్ని విధాలుగా ఆయన ఆశీర్వదించేవాడు. వాస్తవానికి నెహెమ్యాకి ఏమండి ఎక్కడి నుంచి ధనం వచ్చి ఉంటుంది, ఎక్కడి నుంచి సహాయం వచ్చి ఉంటుంది, ఎక్కడి నుండి ఆ పడిపోయిన ప్రాకారాలు కట్టడానికి, ఆ కాల్చబడిన గుమ్మములు నిలబెట్టడానికి, ఆ పని చేయడానికి ఎక్కడి నుండి సహాయం వచ్చిందండి? దేవుడు అనుగ్రహిస్తే మాత్రము ఎవరైనా చేయగలుగుతారు. నెహెమ్యా దేవుడు తనకిచ్చిన దానిలో నుండి ఏం చేస్తున్నాడంట? ఒక నిర్ణయము. అరే నాకు ఎందుకురా ఈ నిర్ణయాలు, నాకు ఎందుకురా, ఉన్నదంతా మందిరానికి పెడితే పోయిద్దిగా, ఉన్నదంటే ఒక పక్క మందిరం కాల్చబడింది, మందిరం పాడైపోయింది, జనులు పాడైపోయారు, ఉన్న డబ్బంతా కూడా తీసుకుపోయి ఆ గుమ్మాలకో దానికి పెట్టవచ్చు అనుకోవాలా. ఏమనుకున్నాడంట? చదవండి దయచేసి ఆ మాటను. మా కుమారులలో జ్యేష్ఠ పుత్రులను, మా పశువులలో తొలిచూలులను. ఎక్కడ రాయబడిందంట? దేవుని వాక్యం అండి. నీకు నాకు మన జీవితాలలో ఆధారం అదే. వాక్యం ఏదైతే బోధిస్తుందో, వాక్యం ఏదైతే సెలవిస్తున్నదో, ఆ వాక్యానుసారంగా నీవు నేను జీవించినప్పుడు దేవుని ఆశీర్వాదం నిశ్చయముగా నీ కుటుంబానికి కలుగునుగాక. ఖచ్చితంగా కలిగింది. ఇక్కడ నెహెమ్యా దీవించబడటానికి, నెహెమ్యా పరిశుద్ధ గ్రంథంలో రాయబడడానికి, నెహెమ్యా పడిపోయిన ప్రాకారాలు కట్టబడటానికి కారణము దేవుని దయ, దేవుని ఆశీర్వాదము. ఎందుకో దేవుని ఆశీర్వాదము నెహెమ్యా మీద ఉందంటే, నెహెమ్యా మరియు తనతో ఉన్న వారందరూ కలిసి తీసుకున్న ఏక తీర్మానం అంట, ఏక నిర్ణయం అంట. ఏడిదా నిర్ణయము? చూడండి, మా కుమారులలో జ్యేష్ఠ పుత్రులు, మా పశువులలో తొలిచూలులు. ఏమని? దేవుని ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడినట్లుగా నిర్ణయించుకుంటుమి. ఇదియు కాక మా పిండిలో ప్రథమ ఫలములను, ప్రతిష్టార్పణములను, సకల విధములైన వృక్షముల ఫలములను, ద్రాక్షారసము, నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చున్నట్లుగా 10వ వంతును లేవీయుల యొద్దకు తీసుకొని వచ్చినట్లుగా ప్రతి పట్టణములో ఉన్న మా పంటలో ఎక్కడ పడ్డా? ప్రతి పట్టణం అంటే కొంతమందికి చాలా చోట్ల, కొన్ని ఊర్లలో 2-3 చోట్ల ఉద్యోగాలు లేకపోతే పంట పొలాలు రకరకాల చోట ఉంటుంది. ఇక్కడ నెహెమ్యా ఏమంటున్నాడు? ఎక్కడైతే మాకు పంటలు పండిస్తున్నాయో, ఎక్కడైతే ఉద్యోగాలు ఎక్కడెక్కడైతే ఏ పనులు, వాటన్నిటిలో నుండి 10వ వంతును ఆ లేవీయులకు ఇచ్చినట్లుగా నిర్ణయించుకుంటేమి. ఏం నిర్ణయించుకున్నారంట చెప్పాలి. చాలామంది అంటారు, అరే నీకు ఈ నిర్ణయాలు ఏందిరి, తీర్మానాలు ఏందిరా బాబు. ఒక పక్క ఇంట్లో ఎన్ని కొరతలు ఉన్నాయి, ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఇవన్నీ పక్కన పెట్టి ప్రతిదీ తొలుసూలు ప్రతి దాంట్లో మొదటిది. ఎందుకు మొదటిది ఇవ్వాలంటే అది దేవుని ఆజ్ఞ. అది ఎవరి ఆజ్ఞ అంట? దేవుని ఆజ్ఞ. అది చేసినప్పుడు ప్రతిదీ దేవుడు నీ పక్షాన ఉండి నిన్ను ఆశీర్వదించునుగాక. గమనించండి, ఈరోజు ఒక వ్యక్తిని జ్ఞాపకం ఆశపడుతున్నాను. బైబిల్లో నిజంగా ఫిలిస్తీన్ల రాజు అయిన అబీమెలెకు అనే వాడంట ఒక క్రైస్తవుడి గురించి ఇస్తున్న సర్టిఫికెట్ అండి. ఫిలిస్తీన్లు ఎవరో? దేవుని బిడ్డలకు భద్రశత్రువులు, ఇశ్రాయేలు జనాంగానికి బద్ధశత్రువులు. అలాంటి ఫిలిస్తీన్ల రాజైన గెరారు పట్టణానికి రాజైన అబీమెలెకు అనే రాజు అంట ఒక క్రైస్తవుడి గురించి ఇస్తున్న గొప్ప సర్టిఫికెట్ ఏంటో తెలుసా? చూడండి, ఆదికాండము 26వ అధ్యాయములో, ఆదికాండము 26వ అధ్యాయం. అందరూ దయచేసి బైబిల్ తెరవాలి. ఆదికాండము 26వ అధ్యాయం తీశారు అందరూ? 26వ అధ్యాయము 29వ వచనము. చదవండి అమ్మా. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడనిరి. హల్లెలూయా.
హల్లెలూయా. ఏమండి, ఫిలిస్తీన్ల రాజు అయిన అబీమెలెకు అనే వాడు ఒక అన్యుడు, దేవుని ఎరగని వాడు, ఒక క్రైస్తవుడి గురించి ఇస్తున్న సర్టిఫికెట్ అని తెలుసా? ఇతడు, ఈ వ్యక్తి దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఏది ఉన్నా లేకపోయినా దేవుని ఆశీర్వాదం ఉంటే నీకు ఎప్పుడు ఏ కొదువ ఉండకుండా ఉండునుగాక. దేవుని ఆశీర్వాదం కావాలి. దేవుని ఆశీర్వాదం లేకుండా ఎన్నున్నా ఇవన్నీ కూడా సున్నా. ఇక చూడండి, ఒక అన్యుడు ఎవరి గురించి మాట రాస్తున్నాడు? వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు గారి గురించి రాస్తున్న మాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు గురించి రాస్తున్న మాట ఏంటిది? ఇదిగో, నీవు ఇప్పుడు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవు. దేవుని ఆశీర్వాదం కలిగి ఉండాలండి, ఏదున్నా ఏం లేకపోయినా. ముఖ్యంగా ఈ రోజులలో, ప్రస్తుత దినాలలో సంఘము, క్రైస్తవ బిడ్డలు దేవుని ఆశీర్వాదాన్ని విడిచిపెట్టి ఏదేదో కావాలని పరిగెత్తే వాళ్ళు లేకపోలేదు. దేవుని ఆశీర్వాదం లేకపోకుండా, దేవుని ఆశీర్వాదం లేకపోతే కనీసం కలిగి ఉన్నవి తినాలన్నా తినలేరండి. తినగలుగుతారా? విస్తారమైన ఆస్తి ఉంది కానీ తినలేని పరిస్థితి. ఏం తిన్నా ఇబ్బంది, ఏం తినకపోయినా ఇబ్బంది. అదే దేవుని ఆశీర్వాదం కలిగి ఉన్నామనుకో, దేవుడు అన్నిటినీ నీ పాదాల దగ్గరికి నడిపించునుగాక. దేవుని కృప కావాలి, దేవుని ఆశీర్వాదం కావాలి. చూడండి, ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఇస్సాకుకి అంతగా దేవుని ఆశీర్వాదం కలిగింది చెప్పాలి, తెలిసిన వాళ్ళు దయచేసి. దేవుడు ఎందుకు ఇస్సాకు కుటుంబాన్ని అంతగా ఆశీర్వదించాడు? దేవుడు ఎందుకు ఇస్సాకుని అన్యులు గ్రహించే రీతిగా, అన్యుల చేత గుర్తించబడే రీతిగా అంతగా నూరంతలుగా దీవించాడు, నూరంతలుగా ఆశీర్వదించాడంటే దేవుని వాక్యం చలవిస్తుందిగా, నీ గంపలో లేకపోతే నువ్వు పిసికిన పిండి మొదటి ముద్దను ఎవరికి ఇవ్వాలంట చెప్పాలి? ఎవరికి ఇవ్వాలండి? యాజకునికి ఇచ్చినప్పుడు, అది దేవునికి ఇచ్చినప్పుడు నీ కుటుంబం ఆశీర్వదించబడింది. ఇప్పుడు ఇస్సాకు ఎక్కడిచ్చాడండి? ముద్ద ఇచ్చిండు ఎవరైనా? పిసికినట్టుందా? ఎప్పుడు ఇచ్చిండు ముద్ద చెప్పండి? ఏ పిండి ముద్ద ఇచ్చాడు? ఇచ్చిండండి, ఇట్లా చదివిపారుగా. ఇది ఏ పిండి ముద్ద ఇచ్చాడు చెప్పండి? ఎక్కడ, ఏ అధ్యాయంలో ఇచ్చాడు చెప్పాలి? అసలు ఇస్సాకు పిండి పిసికినట్టుకుందా? శారమైన పిండి పిసికి రొట్టెలు చేసింది కానీ ఇస్సాకు ఎవరైనా పిండి పిసికినట్టుకుందా? ఇది ఇస్సాకు ఎక్కడ ఇచ్చిండు ముద్ద యాజకుని కంటే? మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి ఇస్సాకు తనకు తానే ఒక ప్రథమ ముద్దగా తనకు తానే ప్రథమ ముద్దగా చేసుకొని దేవునికి సమర్పించుకున్నవాడు ఇస్సాకు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి మాట జమదాటకుండా బలియాగమైన వాడండి ఇస్సాకు. తనకు తానే ప్రథమ బుద్ధగా, తనకు తానే ప్రథమ ఫలముగా, తనకు తానే ప్రథమ పుత్రుడిగా, తనకు తానే దశమ భాగముగా, తనకు తానే ప్రతిష్టార్పముగా ఇస్సాకంట దేవునికి అర్పించుకున్నవాడంట. హల్లెలూయా. అందుకే ఇస్సాకు ఏ విత్తనము పెట్టినా, ఏ పంట వేసినా ఎలాంటి ఆశీర్వాదం వస్తుంది? వర్షాలు పడకుండా, లేకపోతే ఎండకండిపోతాము, లేకపోతే తెగులు రావటము, రోగము రావటం అయిందా? ఇస్సాకు ఏ విత్తనము వేసినా, ఎక్కడ విత్తినా కానీ ఇస్సాకంట నూరంతలుగా ఆశీర్వాదము. మీరు అదే 26వ అధ్యాయము 12, 13, 14 వచనాలు చదివితే అక్కడ రాయబడుతుంది ఇస్సాకు ఆశీర్వాదం ఎంతగా దీవించబడ్డాడో, ఎంతగా ఆశీర్వించబడ్డాడంటే కారణము ఇస్సాకు తనకు తానే దశమ మాంసముగా, తనకు తానే ప్రతిష్టార్పంగా, తనకు తానే ప్రథమ ఫలముగా, తనకు తానే మొక్కుబడిగా తన జీవితాన్ని దేవునికి బలిగా అర్పించుకున్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాదంటూ లోకాన ఏమీ లేదయ్యా, అందరు కలిసి, కానా ఏది లేదయ్యా,
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఉందంటే అది ఎవరిదంట? దేవునిచ్చింది. ఇది దేవునిచ్చింది. దాన్ని బట్టి దేవుని కృపచేత దేవుని దయ చూపుతున్న బ్రతుకుతున్న ఈ జీవితము, ఈ బ్రతుకు దేవునికి అర్పించటానికి, దేవునికి ఇవ్వటానికి, దేవుని సన్నిధిలో గడపటానికి ఎంత ఇబ్బంది అవుతుందో ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రథమ ముద్ద అంటే పిల్లరా దశమ భాగమే కాదండి, మురుక్కుపడే కాదండి. వీటన్నిటికంటే ముఖ్యముగా ఈ ప్రథమ ఫలము, పంట కావచ్చు, రాబడి కావచ్చు, ఇవన్నిటికంటే ముందు ఇవి స్వీకరించబడాలి అంటే, నీ పంట కానీ, నీ జీతం కానీ, రాబడి కానీ దేవుడు స్వీకరించాలన్నా, దేవుడు అంగీకరించాలన్నా, వీటన్నిటికంటే నీకు నీవే ఒక ప్రథమ ఫలంగా ఏం చేయబడాలంట? మొదటి ముద్దగా నీకు నీవే, మనకు మనమే దేవునికి అర్పించుకోవాలండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి. అంటే ఇస్సాకు లేక ఏం చేయాలి? బలిపీఠం మీద పండుకోబెట్టి ఏమంటే దేవునికి బలి అర్పించాలా? ఇస్సాకు లేక బలి అర్పించుకోని అవసరంలా, ఇస్సాకు లేక నీ మెడకాయ బలిపీఠం పెట్టి ఖండించిన అవసరం మీద, కానీ నీ జీవితాన్ని, నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవునికి తప్ప ప్రథమ స్థానం మరెవ్వరికి లేనింతగా నువ్వేం చేసుకోవాలంట? దేవునికి ప్రథమ ముద్దగా, మొదటి ముద్దగా నువ్వు తయారు చేయబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు మొదటి ముద్దగా, అక్కడ రాయబడుతున్నమాట, నీవు పిసికిన పిండిలో నుండి మొదటి ముద్ద. ఇస్సాకు తన జీవితంలో, తన బ్రతుకులో తానే ఒక మొదటి ముద్దగా అర్పించుకున్న అనుభవం ఇస్సాకులో ఉంది. అందుకే ఇస్సాకు కుటుంబము బహుగా ఆశీర్వదించబడింది. ఇస్సాకు అందుకనే తను ఏ పంట వేసినా, అక్కడ చూస్తాను దయచేసి 12వ వచనము, 12వ వచనం నుంచి 13, 14 వచనం చదవండి దయచేసి. ఆదికాండం 26వ అధ్యాయము. నువ్వు ఏ దేశంలో ఉండు, ఏ ప్రాంతంలో ఉండు, అయితే నువ్వు వేసిన విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు, గొప్ప సమూహములు కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముందుగానే చెప్పాను, దేవుడు పక్షపాతి కాదమ్మా. దేవుడు ఏమన్నా 2 తలంపులు కలిగిన వాడు కాదు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా బహుగా ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అందుకని ఒక రకంగా చూసేవాడు కాదు మన దేవుడు. బహుగా దీవించేవాడు. నువ్వు ఏ పని చేసినా, ఏ విత్తనం వేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ రక పంట పండించినా, ప్రతి దానిలో దేవుని ఆశీర్వాదం నీకు రావాలి అంటే నువ్వేం చేయాలంట? నీ మొదటి ముద్దను ఎప్పుడైతే దేవునికి చెల్లిస్తావో, అది ప్రథమ ఫలముగా పంట కావచ్చు, గొర్రె కావచ్చు, మేక కావచ్చు, రాబడి, జీతం ఏదైనా కావచ్చు, నీకు వస్తున్న సమస్తములో దాని అన్నిటికంటే నువ్వు ఇచ్చే వాటిని దేవుడు అంగీకరించాలంటే నువ్వేం చేయాలంట? నీకు నువ్వే దేవునికి ఏం చేయాలి? సమర్పించాలి. ప్రథమ ముద్దగా, ప్రథమ ఫలముగా నీ జీవితాన్ని నువ్వేం చేయాలంటే సమర్పించుకోవాలంట. హల్లెలూయా. తన తండ్రి అబ్రహాము విషయంలో కూడా అబ్రహాం ఎంతగా దీవించబడ్డాడు మీ అందరికీ తెలుసు. లోతు కాపర్లకును అబ్రహాము కాపర్లకి భయంకరమైన గొడవ జరిగేది. ఎందుకో తెలుసా? స్థలము సరిపోలా. వాళ్ళ ఆస్తి, వాళ్ళకి ఉన్న గొర్రెలు, గొడ్డలు, ఏమని పశువులు, ఒంటెలు, మేకలు, గొర్రెలు ఇవన్నీ కూడా ఆ ఉండడానికి, నివసించడానికి ఆ స్థలము సరిపోక ఆ కాపర్ల కంట గొడవ అయ్యేదంట. అబ్రహాము వెళ్తా ఆయన ఎంట పెట్టుకుని పోయినా
దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ప్రారంభంలో ఒంటి బట్టలతో కట్టుబట్టలతో వెళ్ళిపోయి బయటకు వచ్చిట, కట్టుబట్టలతో వచ్చాడు దేవుడు పిలిచినప్పుడు. కానీ దేవుని మాటకు లోబడి ఏమండి దేవునికి విధేయత చూపించి దేవుని మార్గములు అనుసరించినప్పుడు అంట తన ఆస్తి, తన సంపద, ఆ ప్రాంతము, ఆ స్థలము సరిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుడు అబ్రహాము జీవితాన్ని అంతగా ఆశీర్వదించడానికి అబ్రహాములో ప్రధానమైన కారణం ఏం తెలుసా? అబ్రహాము కూడా మొదటి ముద్దనంట ఎవరికి ఇచ్చిండు చెప్పాలి? ఎవరికి ఇచ్చిండమ్మా? ఏంటిదా మొదటి ముద్ద చెప్పాలి? చెప్పాలి. అబ్రహాము అన్నిట్లలో దశమ, అది వేరు. ఏది చూడండి దయచేసి 20 అబ్రహాము, అది ఆదికాండము 14వ అధ్యాయము 20వ వచనము. 14వ అధ్యాయము 20వ వచనము. 14:20. సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపడునుగా కానియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చింది. ఎవరు అతను? యాజకుడైన మెల్కీసెదెకు. చూడండి, అబ్రహాము అన్నిట్లలో 10వ వంతు ఇచ్చింది ఒక ఎత్తు అయితే, దీనికన్నా ప్రాముఖ్యమని తెలుసా? ఆదికాండం 22వ అధ్యాయంలో ఉంటుంది. ఇంకా పెద్ద దశమ భాగం తెలుసా అక్కడ? చూడండి దయచేసి ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, 22వ అధ్యాయము 11వ వచనము, 10-11. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి? అబ్రహాము దశమ భాగము ఆశీర్వదించట దేవుడు అంగీకరించడానికి అబ్రహాం ఇచ్చిన ప్రథమ ఫలము, గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, లేకపోతే నగదు రూపంలో దశమ భాగము కావచ్చు, కానుక కావచ్చు, మురుకుబడి కావచ్చు, ఏదైనాను ఇచ్చితే వాటన్నిటికీ రావాల్సిన ప్రతిఫలము ఒక ఎత్తు అయితే, అబ్రహాము చేసిన ప్రథమ ముద్ద కుమారుని సైతము కూడా ఏం చేసిందంట? దేవునికి ప్రథమ కుమారుడు రెండో కుమారుడు చెప్పాలి? ప్రథమ కుమారుడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇస్మాయిల్ ఇది లెక్కలోకి రాదు. లెక్కలోకి వచ్చిందా? రాదు. అది తొందరపాటు వల్ల భార్య ప్రేరేపణతోటి వచ్చిన కుమారుడు. కానీ దేవుని చిత్తానుసారంగా, అంటే ఒక రకంలో చెప్పాలంటే సంతానంతో కలగట్లేదని ఈ మధ్య బేబీలు వస్తున్నాయి. ఏం బేబీలు అయ్యి? అలాంటిది అన్నమాట, అలాంటి వాడు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుడు ఇవ్వాలి, కానీ మనం కొని తెచ్చుకునేది కాదు అది. ఇప్పుడు దేవుడిచ్చిన దాంట్లో ప్రథమ ఫలం ఎవరు? ఇస్మాయిలా, ఇస్సాకు. దేవునికి స్తోత్రం. అయితే ఆ ఇస్సాకుని గుట్టు సప్పుడు కాకుండా కనీసం కట్టుకున్న భార్యకి కూడా చెప్పకుండా ఏం చేసిండు? దేవుడికి ఇచ్చేసిండు అండి. అది ఈరోజు మనం దేవునికి ఇవ్వాలంటే ఎన్ని రకాలుగా లెక్కలు కడతాము, ఎన్ని రకాలుగా ఆలోచిస్తాము. హల్లెలూయా. అబ్రహాముని దేవుడు అంతగా అబ్రహామును ఆశీర్వదించడమే కాదండి, అబ్రహాము ఒక మాట ఇచ్చిండు. ఏమని? అబ్రహామా, నువ్వు ఎవరినైతే ఆశీర్వదిస్తావో నేను వారిని, అదే వాగ్దానం కూడా దేవుడు ఇచ్చాడు. ఎంత గొప్ప కృప అది, ఎంత గొప్ప భాగ్యం అది. ఈ రోజులో ప్రభువునందు ప్రియాది దైవాశీర్వాదం కలిగిన వాడు ధన్యుడు. గుర్తుపెట్టుకోండి, దైవాశీర్వాదం కావాలి. దేవుని ఆశీర్వాదం లేకుండా ఎన్ని ఉన్నా కానీ అది సున్నా. అందుకే ప్రభు అంటున్నాడు, ప్రభువునందు ప్రియాది. చూడండి ఇక్కడ కుమారుని అర్పించినప్పుడు, కుమారుని బలిగా ఇచ్చినప్పుడు అబ్రహాముని బహుగా ఆశీర్వదించబడినట్లుగా మనం చూడగలుగుతాం. అందుకేనేమో మన పితరుడు అది అబ్రహాము తర్వాత వచ్చిండు ఒక ఆయన. ఎవరు చెప్పండి? ఇంకా తర్వాత
యేసుప్రభు వారు ఏ వంశంలో వచ్చిండు? ఏ వంశము? ఆ దావీదు సైతం కూడా ఏమంటాడు తెలుసా? చూడండి దయచేసి, రాజుల సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథములో దావీదు సైతం ఆశపడుతున్న ఆశ ఏందో తెలుసా? 22వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వాక్యము. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వాక్యము. దయచేసి నీ దాసుడినైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా, యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. హల్లెలూయా. దావీదు ఎవరి మన పితరుడు, లేక దావీదు సైతము కూడా ఎవరి ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నాడు? అయ్యా నీ చిత్తమైతే ఇదిగో నా కుటుంబము కూడా నీ ఆశీర్వాదం పొందుకోవాలయ్యా. ఈరోజు ఎన్ని కుటుంబాల మీద దేవుని ఆశీర్వాదం ఉందండి, ఎందరి పిల్లల మీద దేవుని ఆశీర్వాదం ఉందండి. ప్రభువునందు ప్రియా జనుల, దేవుని ఆశీర్వాదము కలిగి ఉన్నవాడు దానిగాను ఉంటే నువ్వు ఏది పట్టుకున్నా, ఏమి చేసినా 100 ప్రతిఫలం దేవుడు నీ కుటుంబానికి నీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. దావీదు ఏం ఆశపడుతున్నాడంట? అయ్యా యెహోవా నా ప్రభువా, నువ్వు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము ఉంది. అదే మాట దినవృత్తాంతాల మొదటి గ్రంథము 17వ అధ్యాయం అనుకుంటా, 17:26. మొదటి దినవృత్తాంతాలు 17:26, 27వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 27వ వాక్యం. ఇప్పుడు అమ్మా నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింప అనుగ్రహించి ఉన్నావు. యెహోవా నీవు దేవా యేసయ్యా నీవు ఆశీర్వదించిన ఎడలా అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం కలిగిన వాడు ఎప్పటికీ ఆ ఆశీర్వాదం అంట వాని పిల్లల 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 వరకు ఆశీర్వాదం ఉంటుందండి. అది మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నమాట. ఈరోజు దేవుని ఆశీర్వాదం కలిగిన వాడు ధన్యుడు. దేవుని ఆశీర్వాదం కలిగి ఉంటే చాలండి, అన్ని నీతో ఉన్నట్టే, అన్ని నీకు సమస్తము సమకూర్చబడినట్టే. దేవుని ఆశీర్వాదం లేకుండా వంశపరవర్ణాలున్నా అష్టైశ్వర్యాలున్నా అది శూన్యం అన్నట్టే. దావీదు సైతం చెబుతున్న మాట, అయ్యా నీవు ఆశీర్వదిస్తే, చూడండి, నీవు ఆశీర్వదించినలా అది ఎన్నటికి ఆశీర్వదించబడి. దేవుడు దావీదుని ఆశీర్వదిస్తే దావీదు మీద ఉన్న ఆశీర్వాదం అంట, దావీదుకి ఇచ్చిన మాట చొప్పున దావీదు తరతరాలని దేవుడు ఏం చేసిండు? వాళ్ళు పాపం చేసినా, అనేక మార్లు క్రింద పడ్డా, అనేక మార్లు దేవునికి ఆయాస్కరంగా నడుచుకున్నా కానీ దావీదు మీద ఉన్న ఆశీర్వాదము వాళ్ళు పిల్లలు పాపం ఎన్నిసార్లు పాపం చేసినా, ఎన్నిసార్లు త్రోవ తప్పి దిగినా దేవుడు ఏం చేసిండంట? వారిని శిక్షించినా ఆశీర్వదించుకుంటే వచ్చాడు, దీవించుకుంటే వచ్చాడు. కారణము నీవు దీవించబడితే, నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడితే నీ ఆశీర్వాదం అంట నీ పిల్లల మీద ఉంటుందండి. హల్లెలూయా. ఈ దేవుని ఆశీర్వాదం నీ కుటుంబానికి. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30వ వాక్యము.
యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయం 30వ వాక్యం చదివిస్తున్న మాట, అయ్యా నీ కుటుంబము మీ కుటుంబాలకు ఆశీర్వాదము కలగాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? మీరు పిసికిన ముందుగా పిసికిన పిండి ముద్దను ముందుగా ఏదైతే వస్తున్నదో చేతికి, ముందుగా ఏదైతే నువ్వు చేతికి వస్తుందో దానిని ఎప్పుడైతే నువ్వు దైవ మందిరానికి, దేవుని సంధికి తీసుకువస్తావో దానిని బట్టి దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడంట. మీకు ఒక తల్లిని జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. సమూయేలు రాసిన గ్రంథము మొదటి సమూయేలు రాసిన గ్రంథం 1-2 అధ్యాయాలలో ఓ తల్లిగారు ఉంటుంది. ఎవరామా? హన్నా. ఎల్కానా భార్య అయిన హన్నా ఏం చేసిందంట చెప్పాలి. పిల్లలు లేనప్పుడు దేవుని మందిరానికి వచ్చి ఎంతగానో గోజాడి ప్రార్థించిన ఆమె దేవుని అసలు అడిగిన రీతిగా దేవుడు చక్కటి కుమారుని, సమూయేలు అనే కుమారుని దేవుడు హన్నా ఎల్కానానికి దేవుడు ఇచ్చినప్పుడు ఆ హన్నా ఆ మొదటి ముద్ద, సమూయేలు అనే మొదటిగా వచ్చిన ముద్దని తన ఇంట్లోనే ఉంచుకుందా? చెప్పాలి. ఏం చేసిందమ్మా? తీసుకెళ్ళి ఆ రోజులు అక్కడ ఉన్న యాజకుడు ఎవరంట? ఏలి అనే యాజకుని యొద్ద ఆ పిల్లోడిని ఇచ్చేసి వెళ్ళిపోయింది. అయ్యో, అనేక సంవత్సరాల తర్వాత వచ్చిన పంట, అనేక సంవత్సరాల తర్వాత వచ్చిన, అనేక రోజుల తర్వాత కష్టపడితే వచ్చిన జీతం, అనేక రోజుల తర్వాత వచ్చిన ఈ నెల జీతం కావచ్చు, సంవత్సరం కావచ్చు, పంట కావచ్చు, ఏదైనా కావచ్చు. అయ్యో, నేను ఎలా ఇవ్వాలి దేవునికి? ఎంతో నేను కష్టపడ్డాను, నేను ప్రయాసపడ్డాను, నేను ఒక చెమట వచ్చానని హన్నా అనుకోలేదండి. ఆమె అనుకోవచ్చు, అయ్యో నేను ఎంతగా ఏడ్చినో దేవుని సన్నిధిలో, నేను ఎంతగా కన్నీరు కాచానో, నేను ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నానో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో, ఈ పిల్లలు లేక ఎన్ని నిందలు పడ్డానో, ఈ కుమారుని తీసుకుపోయి ఈ మొదటి ముద్దను తీసుకెళ్ళి నేను యాజకునికి ఇవ్వాలా, ఈ మొదటి ముద్దను తీసుకెళ్ళి దేవుని మందిరానికి ఇవ్వాలి అనుకోలేదు. ఒకవేళ అనుకోవచ్చు, కానీ ఆమె అనుకోలేదంట. ఏం చేసింది? పాలు మరిచిన వెంటనే ఆ మొదటి ముద్ద, సమూయేలు అనే మొదటి ముద్దను ఏం చేసింది? యాజకుని యొద్ద దేవుని సన్నిధానములో విడిచిపెట్టేసింది. ఈ ముద్ద నాది కాదు అనుకుంది. హల్లెలూయా. ఈ ముద్ద నాది కాదు, ఇది దేవునిది. ఎప్పుడైతే ఈరోజు క్రైస్తవ బిడ్డలు, క్రైస్తవ కుటుంబాలు ఎప్పుడైతే ఈ మొదటి ముద్ద నాది కాదు, ఇది దేవునిది అన్న ఆలోచన ఉంటుందో, ఆ కుటుంబాలు దీవించబడతాయండి, ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయండి. హన్నాని దేవుడు విడిచిపెట్టిండా? చెప్పాలి, విడిచిపెట్టిండా? ఎప్పుడైతే హన్నా ఆ మొదటి ముద్దను తీసుకొచ్చి యాజకుని దగ్గర వదిలిపెట్టిందో ఆ మరుసటి సంవత్సరమే మరలా దేవుడు హన్నాని దర్శించి కుమారులను, కుమార్తెలను దేవుడు అనుగ్రహించిండండి. దేవుడు ఆశీర్వదించేవాడు కానీ శపించేవాడు కాదు. దేవుడు దీవించేవాడే కానీ, నీ మేలు కోరుకునేవాడే కానీ, దేవుడు నీ లేకపోతే నాశనాన్ని, కీడుని, నష్టాన్ని కోరుకునేవాడు కాదండి. ఉదయకాలంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట, దేవుని ఆశీర్వాదము కావాలి. ఈరోజు ఆ ఆశీర్వాదాన్ని ప్రక్కన పెట్టి దేనికోసం పరిగెత్తున్నారు. నిన్ను నువ్వుగా దేవునికి మొదటి ముద్దగా చేయబడాలి. సమస్తములో నేను ఇక లోతుకి వెళ్ళట్లేదు, అన్ని విషయాలు తెలిసినాయి. హన్నా ఎప్పుడైతే ఆ మొదటి ముద్దను దేవుని మందిరంలో యాజకునికి వదిలేసిందో, ఇది నాది అనుకోలామె. అనుకుందా? అయ్యో, ఈ కుమారుడు నా కుమారుడు, ఈ ముద్ద నాది, ఈ పంట నాది, ఈ నెల జీతము నాది, ఈ కష్టము నాది అనుకోలామె. ఈరోజు ఏదైతే నాది అనుకుంటున్నామో అది దూరం అయిపోతుంది. ఇది దేవునిది అని నువ్వు అనుకున్నప్పుడు, అది దేవుని మందిరములో విడిచిపెట్టినప్పుడు, అది దేవునికి చెల్లించినప్పుడు, అది దేవుని సన్నిధిలో నువ్వు విడిచిపెట్టినప్పుడు దేవుడు బహుగా నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడు, దయచేసి దేవుని వాక్య మాటను జ్ఞాపకం చేసి నేను ముందు ప్రార్థన చేయడానికి ఇష్టపడతాను. చూడండి దయచేసి పరిశుద్ధ గ్రంథం బైబిల్లోంచి
సామెతల గ్రంథము 3వ అధ్యాయము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వాక్యము. మీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, ఏమండి ఏ ఫలమంట? ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి దేవుణ్ణి గణపరచాలండి. నువ్వు దేవుణ్ణి గణపరిచినప్పుడు, దేవునికి ప్రథమ ఫలము దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు విడిచిపెడతాడా? చెప్పాలి. దావీదు కానీ, అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, ఏమని హన్నా జీవితంలో కూడా దేవుణ్ణి గణపరిచింది. తను గణపరచుకోవాలా, తన దగ్గర ఉంచుకోవాలా, దేవుని గణపరిచింది. దేవుని కోసము ఆమె ఇది దేవునిది, ఇది నాది కాదు అనుకుంది. కాబట్టి దేవుడు వారిని విడిచిపెట్టలా. ఇస్సాకు ఏ విత్తనము చేసినా ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము ఏమి చేసినా దీవించబడ్డాడు. దావీదు ఆశీర్వాదము పిల్లల మీదకి దిగి వచ్చింది. హన్నా జీవితంలో కూడా హన్నా ఎప్పుడైతే ఇది నాది కాదు, ఇది దేవునిది అని ఆ మొదటి ముద్ద దేవునికి ఇచ్చిందో, ఆ యాజకుని దగ్గర విడిచిపెట్టిందో, ఆ మరుక్షణము దేవుడు ఎంతగా దీవించారంటే చూడండి దయచేసి 3వ అధ్యాయము 10వ వచనము కూడా. అప్పుడు ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి గణపరుస్తావో, ఎప్పుడైతే ఆ మొదటి ముద్దను దేవుని మందిరానికి తీసుకొస్తావో, ఎప్పుడైతే ఆ మొదటి ముద్దను ఆ యాజకుని యొద్దకి దేవుని స్థానానికి తీసుకొస్తావో, అప్పుడు నీ కొట్లల్లో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. ఈరోజు గానుగలన్నీ ఎండిపోతున్నాయి. చాలా కుటుంబాలు చూస్తే గానుగలు ఎండిపోతున్నాయి, కొట్లు ఎండిపోతున్నాయి. కారణము దేవుని ఆ మొదటి ముద్దను దేవుని సన్నిధికి తీసుకురాలేకపోతున్నారు. ఏమని అన్యులు ఫిలిష్తీయులంట అసూయపడ్డారంట ఇస్సాకును చూసినప్పుడు. ఈరోజు నీ ఆశీర్వాదం చూసి నీ వాళ్ళు అసూయపడాలి. నీ ఆశీర్వాదం చూసి నీ వాళ్ళు అసూయపడాలి. నీ ఆశీర్వాదం, నీ ఎదుగుదల చూసి అనేకులు ఈర్ష్యపడాలంటే అంతగా నువ్వు ఎదిగినప్పుడు ఆ ఈర్ష్య వాళ్ళు పడతారు. ఎదుటివాడు ఈర్ష్యపడే రీతిగా దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. దేవుడు అంతగా నిన్ను నీ కుటుంబము ఆశీర్వదించాలంటే ఏం చేయాలంట? మన మూలవాక్యం మర్చిపోవద్దు. యెహెజ్కేలు 44:30 వాక్యం. మీరు ముందుగా పిసికిన పిండి ముద్ద, ముందుగా నీకు వచ్చిన పంట, ముందుగా నీ చేతికి వచ్చిన ఫలము, అది పిల్లలు కావచ్చు, మేకలు, గొర్రెలు, ద్రాక్షరసము, నూనె, ప్రథమ ఫలము, ఏమన్నా వృక్ష ఫలములు, అది ఏ విధమైనది నీ చేతికి వచ్చినప్పుడు ప్రప్రథముగా మొదటిగా వచ్చిన దానిని ఏం చేయాలంట? ఇది నా కాదు, ఇది నా దేవునిది, ఇది నా దేవుని మందిరం. నెహెమ్యా నిర్ణయించుకున్నాడు. ఈరోజు చాలామంది నిర్ణయించుకుంటున్నారు కానీ ఆచరణలో పెట్టలేకపోతున్నారు. నిర్ణయించారు, వదిలేస్తున్నారు గాలికి. తీర్మానం తీసుకుంటున్నారు, వదిలేస్తారు. చూడండి, జనవరి 1 అప్పుడు చాలామంది 31 అయితే తీర్మానాలు తీసుకుంటారు. ఈ సంవత్సరం నేను తాగకూడదురా, ఏది పడితే తినకూడదురా, నేను మంచిగా ఉండాలంట చాలామంది. 31 అయితే ఎన్ని తీర్మానాలు తీసుకుంటారు, ఎన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కానీ వాటిలలో ఒకదానికి కూడా వాళ్ళు కట్టుబడి. ఈరోజు చాలామంది నెహెమ్యా అలా కాదు, నిర్ణయం తీసుకున్నాడు. నా జీవితంలో ఇదిగో సావచ్చినను నీ మందిరానికి మానుకోకూడదు, నా దేవుని సంధికి మానుకోకూడదు. ఏమంటే మొదటిది ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. వారములో మొదటిది ఏంటిదంట? చెప్పాలి, ఆదివారం. ఎవరికి ఇవ్వాలి అది? ఎంతమంది ఇస్తున్నారు ఈరోజు? నెలలో మొదటి రోజు అంతేనా? నెలకి ఎన్ని రోజులు? 30 రోజులు. మొదటి దినం ఎవరికి ఇవ్వాలి? ఎంతమంది ఇస్తున్నారు? ఇలా నేను లోతుకి వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. ప్రభువుకి నువ్వు మొదటిదానిగా ఉందువుగాక, ప్రభు దృష్టికి మొదటివాడిగా ఉండునుగాక. నువ్వు మొదటిగా ఉన్నప్పుడు
దేవుడు ఇస్సాకుని దీవించిన దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. అబ్రహామును ఆశీర్వదించింది. అబ్రహాము దేవుడు మన దేవుడు వేరు వేరు కాదండి. దావీదు దేవుడు మన దేవుడు వేరు వేరు కాదండి. హన్నా దేవుడు మన దేవుడు వేరు వేరు కాదండి. ఈయన ఒకడే. హల్లెలూయా. అబ్రహాము మనుషుడే, హన్నా మనిషే, ఇస్సాకు మనిషే, దావీదు మనుషుడే, మనము మనుషులము. కానీ వారి భక్తి వేరు, మన భక్తి వేరు. వారి విశ్వాసం వేరు, మన విశ్వాసం వేరు. వారి సమర్పణ వేరు, మన సమర్పణ వేరు. వారి నిర్ణయాలు తీర్మానాలు వేరు, మన నిర్ణయాలు. మనం నిర్ణయించుకుంటున్నాం, మనం తీర్మానించుకుంటున్నాం, కానీ అవి అలానే ఉండిపోతున్నాయి, కానీ ఆచరణలోకి రావట్లేదు. దినాలలో మొదటి దినము దేవునికి ఇవ్వాలి, వారాల్లో మొదటి వారము దేవునికి ఇవ్వాలి. ముందుగా పిసికిన మొదటి ముద్ద దేవునికి ఇచ్చాయి. దేవుడు మిగిలిన దాన్ని దీవించునుగాక, మిగిలిన దాన్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఇస్సాకు కానీ, అబ్రహాము కానీ, దావీదు కానీ, హన్నా కానీ ఒక్కసారి అయ్యో నేను ఎందుకు ఇవ్వాలి అనుకుంటే ఈరోజు వాళ్ళు దీవించబడిన వారు, ఆ కుటుంబాలు ఆశీర్వదించబడ్డా. ఎవరి చేత? దేవుని చేత హన్నా దీవించబడింది, దేవుని చేత ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు అని ఈరోజు మనము, నీవు నేను మాట్లాడుకునే వాళ్ళం కాదు, చెప్పుకునే వాళ్ళం కాదు. వాళ్ళు చేశారు, ఆ మొదటగా పిసికిన ముద్దను ఇచ్చేశారు. అందుకే మిగిలిన దానిని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఈరోజు మనకు నిర్ణయం చేసుకుందాం, నెహెమ్యా వలె. నెహెమ్యా తీసుకున్న రీతిగా, ప్రభువా నా జీవితంలో మొదటి వారం నీకు ఇచ్చేస్తాను. ఏది 600 అయినా 100 అయినా ఏదైనా, అయ్యా నా జీవితంలో ఎన్నటికీ మొదటి దినానికి ఇచ్చేస్తాను, మొదటి వారం నీకు ఇస్తాను. ప్రతిదీ నా జీవితాన్ని ఒక ఇస్సాకు వలె మొదటి ముద్దగా నేను సమర్పించుకుంటాను అన్నవారు లేచి నిలబడి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ మాటలు మన ఉనికిలో దీవించునుగాక. ఆమేన్. తండ్రి నీకు స్తోత్రం. అందరం కూడా దయచేసి ప్రార్థన చేద్దాం. అట్టి నిర్ణయం, అట్టి తీర్మానం కలిగిన వారు ప్రభు స్థానంలో తీర్మానం చేసుకుందాం. దయగల దేవుడానికి వందనాలు, ఆశ్చర్యకరుడానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు, సర్వోన్నతుడానికి వందనాలు. స్తోత్రం, స్తోత్రం.